హాయ్ మా, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కొంచెం బిజీగా ఉన్నాను. తమ్ముడు కూతురు పెళ్లి కుదిరింది, దాంట్లో బిజీగా ఉన్నాను. సో లాస్ట్ టైం అడిగారు అమ్మని చూపించండి అని. అమ్మనే కాదు, మా నాన్నను కూడా చూపిస్తాను. కాకపోతే పెద్దవాళ్ళ అయిన తర్వాత ఫోటో నాకు ఇక్కడ లేదు, నెల్లూరులో ఉంది. సో చిన్నప్పటి ఫోటో చూపిస్తున్నాను మా. అంటే ఇది నాకు 11-12 ఇయర్స్ ఉన్నప్పుడు ఫోటో. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫోటో అనమాట ఇది. అమ్మ నాకంటే 17-18 ఇయర్స్ పెద్దది ఉంటుంది. అంటే అమ్మకు అప్పుడు 30-31 ఉంటాయి. మా పెద్ద వయసు ఏమి ఉండదు, కొంచెం బొద్దుగా ఉండేదని చెప్పాను కదా. మా అమ్మ చక్కగా ఉండేది. మా అమ్మ, మా నాన్నగారు ఇంకా స్మార్ట్ ఉండేవాళ్ళు. నాన్న కొంచెం ముక్కు లావుగా ఉంటుంది, కానీ నా ఫీచర్స్ అప్పుడు అంతా నానమనేవాళ్ళు అనమాట. కానీ 50-55 దాటిన తర్వాత అమ్మలా కనిపిస్తున్నానని చాలామంది అంటూ ఉన్నారు. ఏదేమైనా ఇద్దరి పోలికలు వస్తాయి కదమ్మా. అప్పుడు చక్రవాకం చీరలని ఇవి వచ్చేవన్నమాట. చక్రవాకం అని ఒక సినిమా వచ్చింది, వాణిశ్రీ, బహుశా శోభన్ బాబు గారు అనుకుంటాను. ఆ చీరలు అనమాట ఇవి. మా అమ్మ శారీస్ మా అమ్మ కూడా బాగానే కట్టేది మా, కాకపోతే మాకున్న బడ్జెట్లో అనమాట. సో ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు ఇప్పటికి కూడా నేను ఎక్కడున్నా అమ్మా నాన్నల ఫోటో ఉంటుంది నాకు ఎదురుగ్గా. అది ఫ్యాంటైజ్లో కానీ, నా బెడ్రూమ్లో నెల్లూరులో అయినా, ఇక్కడైనా కానీ ఉదయం లేస్తే అమ్మా నాన్నల ఫోటో చూస్తాను. దేవుడి ఫోటో అంటారు, దేవుడి ఫోటో కంటే నేను అమ్మా నాన్నలకే గుడ్ మార్నింగ్ చెప్తాను మా ఉదయం లేచి. తర్వాతే దేవుడికి పూజ చేస్తాను నేను. సో చెప్పానుగా, వాళ్ళు లేరు అని నేను ఫీల్ అవ్వను. అంత వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనుకుంటాను. అంటే మీరు అనుకోవచ్చు ఇట్లా ఏంటి మేడం పిచ్చా అని చెప్పేసి. నా అలాగా చాలామంది ఉంటారు, మా నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. నేను చాలామందితో కాంటాక్ట్ చేస్తూ ఉంటాను కదా, వచ్చి కన్సల్టేషన్కి వస్తారు కదా. సో మా అమ్మ నాన్నల ఫోటోల ముందు చెప్పుకుంటాను మేడం అని. చాలా బాగుంటుంది మా, ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఎవరితో ఏం చెప్పుకోలేరు, పిల్లలతో కూడా ఏం చెప్పుకోలేరు. దేవుడి ముందు కూర్చొని కొంతమందికి అలవాటు ఉండదు. సో అమ్మా నాన్నల ఫోటో ఉంటుంది కదా, అంటే అమ్మా నాన్నల ఫోటో పెట్టుకోవాలి కదా మీరు చెప్పాలి అంటే. నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వైతే బాగుండేది మా, నువ్వైతే సజెషన్ ఇచ్చి ఉండేవాడు, నాన్న నువ్వు ఉంటే బాగుండేది అంటే ఇట్లా చెప్పుకున్నాం అనుకోండి, ఆ బాధ పోతుంది మనకు, చాలా తగ్గిపోతుంది మా, నిజం. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఎంత కష్టంలో ఉన్న అమ్మా నాన్నల ఫోటో చూస్తే మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది మా. ప్లస్ అమ్మా నాన్నలు మనతో ఉన్నట్టు ఉంటారు. ట్రై చేయండి. అంటే చాలా మిస్ అవుతాం, చెప్పానుగా ఇప్పటికి కూడా చాలా మిస్ అవుతూ ఉంటాను. అందుకే వాళ్ళ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం కూడా. నా పిల్లలకు కూడా బాగా సుత్తేస్తాను. ఇంకా నేను ఇద్దరు తమ్ముళ్ళు కలిసాము అంటే వాళ్ళ మాటలు కనీసం చాలాసార్లు వస్తాయి మా మధ్యలో. చిన్నప్పుడు మమ్మల్ని బాధింది, మమ్మల్ని తిట్టింది, అమ్మ ఎంత స్ట్రిక్ట్గా ఉండేది, నాన్న ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడు, భలే భయం మా మాకు. చెప్పాను కదా, అంటే డిసిప్లిన్ అనమాట. ఒక హిట్లర్ రూల్ ఉండేది మా ఇంట్లో, ఎదురు చెప్పడానికే లేదు. ప్లస్ ఏంటి అంటే, ఇంకో ఎప్పుడు 2-3 పిల్లలు మా ఇంట్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. సో టోటల్గా 6 మంది ఉండేవాళ్ళము, 6-7 మందిమి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, గెస్టులు ఉండేవాళ్ళు. అమ్మకి సర్వెంట్స్ ఉండేవాళ్ళు, నాన్న ఇంజనీరు. సో ఒక బయట పనికి ఒక ఆమె ఉండేది, ఇంట్లో 3 ఉండేవాళ్ళు, వంటకు ఒకళ్ళు, బయట పనులకు 2 ఉండేవాళ్ళు, దోబి ఒకళ్ళు, బయట పనులకు ఉండేవాళ్ళు. అయినా వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి వడ్డించడం చిన్న పనేం కాదు కదా. ప్లస్ మమ్మల్ని అంతా మేనేజ్ చేయాలి కదా, పిల్లలం అంటే కోతుల్లాగే ఉంటాం కదా మా ఎట్లయినా కానీ. సో అమ్మ కూర్చోండి అంటే కూర్చోవాలి, తినండి అంటే తినాలి. అది తినేటప్పుడు కూడా చూస్తూ ఉండేదన్నమాట. అమ్మ ఏమి సర్వ్ చేసేది లేదు, మేమే వడ్డించుకోవాలి. ఎక్కువ పెట్టుకోకూడదు, తక్కువ పెట్టుకోకూడదు, చేసిందన్నీ తినాలి, నోరు మూసుకొని తినాలి, తినకుండా కూడా ఉండకూడదు నాకు ఇష్టం లేదు అని. నాకు బాగా గుర్తేంటి అంటే, నాకు పెసరట్లు ఇష్టం ఉండేదిలే. అవి అమ్మ అప్పుడు ఎలా చేసేదంటే, మరి ఎట్లా నానబెట్టేదో, ఎంతసేపు నానబెట్టేదో తెలియదు కానీ ప్రొసీజరు, అవి కొంచెం బంకగా వచ్చేవి అమ్మా. నాకు ఆ టెక్స్చర్ ఇష్టం ఉండేది లేదు, కొంచెం స్మెల్ వచ్చేది అది. పెసరపప్పు కొంచెం స్మెల్ ఉంటుంది కదా, పొట్టుపప్పుతోనే చేసేది అమ్మ గ్రీన్ పెసరట్లే. నాకైతే నోట్లోకి వెళ్తుంటే డోకొచ్చేదన్నమాట అసలు. ఇంక నేను ఏమి వద్దనేది లేదు, నాన్ వెజ్ పెద్ద తినేవాళ్ళం కాదు, కానీ ఈ పెసరట్టు ఒక్కటే నాకు చాలా ప్రాబ్లమే ఉండేది. పాపం మా నాన్న నా బాధ ఎప్పుడు, నాన్నలు కూతురు వైపు ఉంటారు కదా, నాకు ఇడ్లీలు తెప్పించేవాళ్ళు. ఆ బయట ఇడ్లీలు పల్చగా ఇంత ఉంటాయి, నేను 10 అయినా తినగలిగేదాన్ని అసలు వాటిల్ని. కానీ ఒక తిట్టేసేది మా అమ్మని, అంత చెత్త వేషాలు వేస్తా ఉన్నా, మీ నాన్న ఒకటి సపోర్ట్ చేస్తాడు నీకు,
ఏమి ఏది చేస్తే అది నోరు మూసుకొని తినాలి అనేసి. నేను తినను అంటే కూడా అమ్మ ఒప్పుకునేది కాదు. దానికి కూడా తిట్లు అనమాట. అందుకని నాన్న తెప్పించి పెట్టేవాడు. నానంటే చాలా భయం అమ్మకి. వెనకాల చేరి నన్ను తిడుతూ ఉండేదన్నమాట. సో నాకు అనిపించేది ఈవిడ ఎందుకు నన్ను తిననివ్వదు, నాకేమో ఆ 10 ఇడ్లీలు తినేయాలని అనిపించేదన్నమాట. సో ఇలా ఒక కంట్రోల్ అనమాట ఫుడ్ మీద చాలా. మాకది చిన్నప్పుడు కష్టంగా ఉండేది. లడ్లు కూడా నాకు 2, 3 ఒకటేసారి తినేయాలనిపించేది. ఇచ్చేది కాదు, ఒక్క లడ్డే ఇచ్చేది, ప్లేట్లో పెట్టించేది. అంటే ఇంక మళ్ళీ దానికి హాట్ ఉంటుంది కదా, మనుగుబూలో కారాలు ఏదో ఒకటి ఎప్పుడు ఉంటాయి కదా, మా మైసూర్ పాక్ అట్లా అనమాట. ఒకటే తీసుకోవాలి, కొంచెం పెట్టుకొని తినాలన్నమాట. ఒక చోట కూర్చొని తినాలి, తిరుగుతూ అటు ఇటు కూడా తినకూడదు. మాకు అట్లా అలవాటైపోయి చిరుతిళ్ళు మేము తిరుగుతూ తినలేమ్మా. ఈవినింగ్ 4:35కి కొంచెం తీసుకోవాలి అంతే, అట్లా అలవాటు అనమాట. మా అత్తమ్మ పెళ్ళైన తర్వాత ఆవిడ తింటూ నాకు కూడా నోట్లో పెడుతుండేది. ఆంటీ వద్దా ఆంటీ అని చెప్తుండేదాన్ని నేను. పాపం ఆవిడకి భలే అలవాటు, అటు వెళ్తూ ఒక స్వీట్ ఇటు వెళ్తూ ఒక స్వీట్ తినేదన్నమాట. నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇలా అంటే అన్నీ లిమిట్. అన్నం బాగుందని అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్రైడ్ రైస్లు చేశారు, తిరగమాత అన్నం అని చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడులాగా బిర్యానీలు అవి అప్పుడు తెలియదు మా. పలావ్ అని చేసేది, అది ఎప్పుడో ఏమో. మేము చికెన్ తినేవాళ్ళం కాదు, ఆ ముక్కలు ఎవ్వరము తినేవాళ్ళు కాదు. రోజు అంత కొంచెం రైసే తినేవాళ్ళం అనమాట. దానికి కూడా తిట్టేది మా అమ్మ, అయినా కానీ తినేవాళ్ళం కాదు. ఏడుపు వచ్చేది మాకు ఆ చికెన్ తినాలంటే. సో ఆ తిరగమాత అన్నం కూడా లిమిట్ అనమాట. ఏదైనా లిమిట్. చపాతీలు 2, 3 అట్లా ప్రతి ఒక్కటి. సో మేము బాగా స్లిమ్గా ఉండేవాళ్ళమ్మ. కానీ బాగా పెట్టేది పాపం, అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేయించేది. కానీ అందరికీ ఉండాలి కదా కూర, ఇష్టమని ఎక్కువ వేసుకుంటే పప్పు ఏ వెనకాల ఉన్నారు చూసుకొని వేసుకునేది అనమాట. నన్నే కాదు ఎవరికైనా, అందరికీ ఒకటే రూలు, నాకు ఒక్కదానికే కాదు. ఇలా అనమాట. ఇక మా నాన్నగారు అయితే ఎలా అంటే, నేను మా నాన్నని పెద్ద తిట్టుకునేదాన్ని కాదు, కానీ ఆయనకి కోపం వస్తే బాధడమే, చెప్పడు నోటితో అనమాట. నన్ను కొట్టింది తక్కువ, ఎందుకంటే నేను కొంచెం వీక్ ఉండేదాన్ని చిన్నప్పుడు కూడా. ఒకసారి కొడితే ముందు ప్లేట్లో పడ్డానంట, ముక్కులో నుంచి రక్తం గారిందంట. అది చూసి భయపడిపోయి మా నాన్న నా జోలికి వచ్చేవాడు కాదు. తమ్ముళ్ళనైతే బాధ పెట్టేవాడు మా. అస్సలు అమ్మ కూడా అడ్డం వచ్చేది కాదు. చాలా భయం అనమాట. సో నాన్న వచ్చేటప్పటికి ఎలా అంటే ఫ్రెష్గా స్నానం చేసేసి, మా నాన్న 5 గంటలకు ఇంట్లో ఉంటారు, స్నానం చేసేసి బుక్స్ పట్టుకొని వరుసగా సోఫాలను ఉండేవి. సోఫా అంటే సింగిల్ సోఫా అనమాట. అప్పుడు ఇట్లా ఇలా ఎల్ షేప్లు ఇవేమీ ఉండేది లేదు. కూర్చొని బుక్ పట్టుకొని చదువుకుంటుండేవాళ్ళం. అంటే యాక్షన్ కాదు, నిజంగానే చదివేవాళ్ళం. మా నాన్న రోజు ఏం మమ్మల్ని చదువు టెస్ట్ చేసేవాడు కాదు. వారానికి ఒకసారి వచ్చి ఏదో ఒక లెసన్లో ఎంతవరకు అయినా అని చెప్పి దాంట్లో క్వశ్చన్ అడిగితే మేము చెప్పాలి, లేకపోతే బాధేసేవాడు అనమాట. సో అట్లా చాలా స్ట్రిక్ట్ మా. అందుకని భయపడిపోయి బాగానే చదివేవాళ్ళం. నేను కొంచెం తక్కువ, మా ఇద్దరు తమ్ముళ్ళు సూపర్గా చదివేవాళ్ళు అనమాట. నా జోలికి పెద్ద వచ్చేవాడు కాదు. నేను కొంచెం బాగానే చదివాను అనుకోండి, అది వేరే విషయము. నాకు ఇలా చెప్పుకుంటూ ఉంటే అమ్మా నాన్నల గురించి భలే ఆనందంగా ఉంటుందా. అప్పుడైతే నిజంగా మా అమ్మను ఒక రాక్షసి అని తిట్టుకునేదాన్ని. కొంచెం పెద్ద అయిన తర్వాత మా అమ్మలాగే ఉండాలని నా పిల్లల్ని కూడా అలానే పెంచుకున్నాను. కానీ నా పిల్లలు కూడా అలానే అనుకున్నారు. మా బాబు కంటే పాప అసలు అది అంటే దానికి నోరు ఎక్కువ కదా అనేది, అసలు నువ్వు ఎట్లా తిడతావో తెలుసా, అసలు నీకు తెలుస్తుందా, వాళ్ళని సర్వెంట్స్ని నన్ను ఒకటేలాగా తిడతావు అని చెప్పేసి అనమాట. ఇది కనీసం 10-15 సార్లు అని ఉంటుంది. అవునే, నాకు కోపం వస్తే ఆపుకోలేనని చెప్తా ఉండేదాన్ని అనమాట. కానీ అంతే ప్రేమగా ఉండేవాళ్ళు మాకు. ఎంత సెక్యూర్డ్ ఫీలింగ్ అంటే అమ్మా నాన్నలు ఉన్నారు అని అంత ధైర్యం అన్నమాట. మా నాన్న అసలు నేను వస్తుంటే స్టేషన్కి వచ్చేవాడు, ఎర్లీ మార్నింగ్ 3:30కి 4కి దిగితే కూడా వచ్చేవాడు అనమాట. మళ్ళా నైట్ ట్రైన్ ఎక్కుతుంటే వచ్చేవాడు. అదంతా ప్రేమేమ్మా. ప్రేమ లేదని ఎలా అనుకుంటాం కదా. సో ప్రేమను ఒక్కొక్కలాగా చూపిస్తారు. మా అమ్మ అంత స్ట్రిక్ట్గా ఉంటుందా, మాకు ఏదన్నా కొంచెం బాగలేదంటే పని మొత్తం వదిలి పారేసి మా దగ్గర కూర్చొని తలెత్తుకుంటూ కాళ్ళెత్తుకుంటూ కూర్చునేదన్నమాట. కదిలేదు కాదు అసలు. అనుకుంటూ ఉంటాం కానీ అమ్మా నాన్నలంతా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి. సో బాగా ఉండే అమ్మా నాన్నలు ఉండడం అదృష్టం, బాధ్యతగా ఉండే అమ్మా నాన్నలు ఉండడం అదృష్టం. సో వాళ్ళ పెంపకంలో అలా పెరిగాము అంటే మనం కూడా మంచి పర్సనాలిటీతో పెరుగుతాం. నేనైతే గమనించింది ఇది. నేను కూడా మా అమ్మా నాన్నలాగే నా బిడ్డల్ని పెంచుకున్నాను. వాళ్ళు తిట్టుకొని ఏమన్నా చేసుకున్నాను, అంతే స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. మాకు అలగడమే తెలియదు అసలు. అలిగితే మా అమ్మ పట్టించుకునేది కాదు అసలు. మా నాన్న కొంచెం బెండ్ అయ్యేవాడు, అంత స్ట్రిక్ట్ మనిషి కూడా అనమాట. మా అమ్మ చాలా చాలా ఇదిగా ఉండేదన్నమాట. అంత గ్రేట్ పర్సనాలిటీ మా మదరు. సో ఇంకా చాలా చెప్పుకోవాలని ఉంది కానీ చాలా టైం అయిపోయింది.
ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటి అంటే, మీకు అమ్మా నాన్నలు ఉంటే అపురూపంగా చూసుకోండి. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ ఫోటోని దగ్గర పెట్టుకోండి. ఏదైనా కష్టం వస్తే మాట్లాడండి. పితృలోకంలో ఉంటారని చెప్తూ ఉంటారు, ఉంటారో ఉండరో నాకైతే తెలీదు. వింటారని అనుకుందాం, మనకు మంచి సజెషన్ ఇస్తారని అనుకుందాం, నెక్స్ట్ డేకి మనకి ఏదో ఒక ఆలోచన వస్తుంది మా నిజంగానే. ఆ కష్టం నుంచి బయటపడతామన్నమాట మనం. ప్లస్ మన మనసులో అది పోతుంది కాబట్టి రిలీఫ్ వస్తుంది. నేనైతే దేవుడి ఫోటోల కంటే మన దగ్గర అమ్మా నాన్నల ఫోటోలు పెట్టుకోవడం మంచిదంటాను. సో మా అమ్మ మా నాన్న. సో ఇది అమ్మా నాన్నల గురించి. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.